వాలిపోయినా పడిపోవట్లేదేంటి? ఇదెలా సాధ్యం? ఓరి నాయనో! ఏ సకు, నువ్వు అలా ఎలా నిలబడ్డావు? వాలిన పడిపోకుండా అదెలా సాధ్యం? ఎందుకని పడిపోలేదు? ఎవరు చేశారు పని? నిమ్మరసం నా మొహం మీద పోసింది ఎవరు? ఎవరు చేశారు? సక్కు, నువ్వు సక్కు ఎలా పోస్తుంది? సక్కు వెనక ఎవరైనా నా మీద ఎవరు పోసారు? ఆ గదిలో ఉన్న దుష్టశక్తి మంత్రం వేసి ఉంటుందా? ఏమైంది? ఎందుకలా హడావిడిగా నీళ్లు తాగుతున్నావు? నీకోసం గంగికిచ్చి నిమ్మరసం పంపించాను. నిమ్మరసం కదా? అవును అవును, అవి లక్ష్మీ. లేదు లేదు, అవి బలికిపోయాయి. లేదు లేదు, గాల్లో ఎగిరే. అరే, నీకేమైంది? ఎందుకు పిచ్చిదానిలా చేస్తున్నావు? ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నావు? నువ్వు బానే ఉన్నావు కదా? నేనా? నేను చాలా బాగున్నా. ఆయన నాకేమవుతుంది? అది అదేంటంటే బయట భయంకరంగా ఎండ కాస్తోంది కదా. అమ్మో, ఎంత ఎండా ఎంత ఎండా! నేను కాసేపు ఇక్కడ కూర్చుంటానే. కానీ సక్కును చూస్తూ ఉండమని అక్క చెప్పింది కదా, తనను అలాగే వదిలేసి వచ్చావేంటి? వెళ్ళు, వెళ్ళి తన పక్కన నిలబడు. నువ్వు ఇక్కడ ఉండకూడదు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. మనోరమ్మ అక్క చూస్తే నేనే నిన్ను లోపలికి పిలిచాను అనుకుంటుంది. వద్దు పిన్ని, వద్దు వద్దు, నేను వెళ్ళను. అయ్యో పిన్ని, ఇక్కడ కిటికీ ఉంది కదా, కిటికీలోంచి చూస్తే అదిగో సగం కనిపిస్తోంది. భయపడకు, నేను ఇక్కడే వంటింట్లోంచి సకుని బ్రహ్మాండంగా గమనిస్తాను. కంగారు పడకు. ఇదొక పెద్ద అబద్ధాల కోరు. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చిందో నాకు అనుమానంగా ఉంది. నేను జాగ్రత్త పడకపోతే ఇది ఏదైనా తప్పు చేసి నా మీదకి నెడుతుంది.